ఈ వీడియోలో రైల్వేలో మనకు గ్రూప్ డిలో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మ్యాథ్స్ బిట్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగా ఇది పార్ట్ 2 వీడియో. సో నేను డిస్కషన్ చేసే బిట్స్ అన్ని కూడా 2018 గ్రూప్ డిలో అడిగినటువంటి మోడల్స్ అనమాట. ఇవే మోడల్స్ మీకు రిపీట్ అవుతాయి, కాకపోతే దీంట్లో జస్ట్ నెంబర్స్ మాత్రమే తేడా అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ చూసినట్లయితే ఈ లెక్క మనం నిన్న కూడా డిస్కషన్ చేస్తాం. నిన్న ఏమిచ్చాడు, a ప్లస్ 1/a ఈక్వల్ టు √3 అయితే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అని ఇచ్చాడు, అవునా? సో ఈ రోజు ఏం అడుగుతున్నాడు, a ప్లస్ 1/a ఈక్వల్ టు -√3. ఓకే, -√3 అయితే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మారుతుంది. మనం వాడేటువంటి ఫార్ములా అనేటువంటిది సేమ్ ఉండడం జరుగుతుంది. ఇదే బిట్ డిఫరెంట్ షిఫ్ట్లలో అడిగాడు, అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతకన్నా ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేస్తేనే ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో మీకు రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వీడియో చూడడం వాళ్ళకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వీడియో లింక్, ఆ వీడియో చూడడం మర్చిపోదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. సరే, ఎప్పుడే కానీ బాగా గుర్తుంచుకోండి, a ప్లస్ 1/a. ఓకే, a ప్లస్ 1/a ఈక్వల్ టు సమ్ సర్టన్ వాల్యూ, దీన్ని మనము p అనుకుందాం. ఓకే, a ప్లస్ 1/a ఈక్వల్ టు p అని మనకి ఇచ్చి, ఓకేనా, మనకు a స్క్వేర్ ప్లస్ 1/a² అని మనం అడిగింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే మనము p² మైనస్ 2 అనేటువంటి దాన్ని చేయాలి. p² మైనస్ 2 అనేటువంటి దాన్ని మనము చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ a ప్లస్ 1/a ఈక్వల్ టు p అని ఇచ్చి మనకు a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే p క్యూబ్ మైనస్ 3pని రాయాలి. ఓకే, p క్యూబ్ మైనస్ 3pగా ఫార్ములా రాయాలి. నెక్స్ట్ మనకు a⁴ ప్లస్ 1/a⁴ అడిగాడు అనుకోండి. ఓకే, సో a ప్లస్ 1/a ఈక్వల్ టు p, a⁴ ప్లస్ 1/a⁴ ఈక్వల్ టు ఎంత అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే p⁴ మైనస్ 4p² ప్లస్ 2 అనేటువంటి సూత్రాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. గ్రూప్ డి వాళ్ళకైతే ఇదే టేబుల్ నుంచి ప్రతి షిఫ్ట్ లో బిట్ అయితే మీకు కనబడడం జరిగింది, మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఒకవేళ ఫర్ సపోజ్ ఇదే చూడండి, a ప్లస్ 1/a ఈక్వల్ టు 3 అయినట్లయితే మనకు a² ప్లస్ 1/a² ఈక్వల్ టు ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని p² మైనస్ 2గా రాయాలి. p² అంటే 3² మైనస్ 2, 3² మైనస్ 2 అంటే 9 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 7. అంటే a ప్లస్ 1/a ఈక్వల్ టు 3 అయినప్పుడు a² ప్లస్ 1/a² ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 7 అవుతుంది. ఇది ఏ విధంగా వచ్చిందని నేను NTPC ప్రీవియస్ లో అడిగిన మోడల్ వీడియో పైన చేశాను, అక్కడ మీరు దీన్ని చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, మీకు మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ లో ఈ నెక్స్ట్ మనం డిస్కషన్ చేసే వీడియోలో కూడా నేను వీటిపైన క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది డిఫరెంట్ మోడల్లో. ఓకే, సో ఫస్ట్ మనకు అడిగిన దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమడిగాడు, a ప్లస్ 1/a ఈక్వల్ టు -√3 అయితే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఈక్వల్ టు ఎంత అడుగుతుంది. సో మనకి అడిగిన ఫార్ములా ఇది అనమాట. సో ఏం రాస్తాం మనము, p క్యూబ్ మైనస్ 3pగా రాస్తాం. సో p ప్లస్ లో ఏముంది -√3, -√3 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -√3, అవునా? ఇక్కడ చూడండి -3 హోల్ క్యూబ్ ఉంది కదా, √3 మైనస్ హోల్ క్యూబ్. సో √3 మైనస్ అలాగే ఉంచుతున్నాను, హోల్ స్క్వేర్ ఇంటూ √3గా రాసుకోవచ్చా, దీన్ని రాసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 3√3, అవునా? ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి కట్ అయిపోతే మనకి ఏముంది, -3√3 ప్లస్ 3√3. సో -√3 3√3 ప్లస్ 3√3 రెండు కట్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, 0 అనేటువంటిది మిగలడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని చెప్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఈ ఫార్ములాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ పేజెస్ లో కూడా మీకు ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ టేబుల్ ట్రిగ్నామెట్రిక్ టేబుల్ రావాలి. ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా స్లోగా చెప్తున్నాను, మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఈ టేబుల్ మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి, రాని వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కసారి చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లలో మళ్ళీ ఈ టేబుల్ వస్తే నేను చెప్పాను, అందుకనే ముందే చెప్తున్నాను. సైన్ థీటా, దీంట్లో మనకు సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెక్ థీటా, సెక్ థీటా అండ్ కాట్ థీటా అని చెప్పేసి మనకు 6 ట్రిగ్నామెట్రీ సంబంధించినటువంటి పేర్లు ఉండడం జరుగుతుంది. దీంట్లో 30 డిగ్రీస్ వాల్యూ, ఓకే, 0 డిగ్రీస్ వాల్యూ, 45 డిగ్రీస్ వాల్యూ, 60 డిగ్రీస్ వాల్యూ, 90 డిగ్రీస్ వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఓకే, 0, 1/2, 1/√2, √3/2, 1, 1√3/2, 1/√2, 1/2, 0. సో tan θ అంటే 0, 1/√3, 1√3 నాట్ డిఫైన్డ్, అంటే దీన్ని ఇన్ఫైనైట్ అని చెప్తాం. నాట్ డిఫైన్డ్ అంటే సో కొసెక్ థీటాలో కూడా సేమ్ ఈ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి, వచ్చినట్లయితేనే మనకి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే లెక్క కంప్లీట్ గా దీనిపైన డిపెండ్ అయ్యింది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కోణాలు, ఇక్కడ ఉన్నటువంటి విలువల ఆధారంగా నెక్స్ట్ లెక్క చేస్తాం. ఎలా చేద్దాం చూద్దాం. క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు చూడండి. క్వశ్చన్ కొద్దిగా మీకు నీట్ కనపడకపోవచ్చు, కొద్దిగా స్క్రీన్ షాట్ అయితే నీట్ రాలేదు. చూడండి, కొసెక్
a minus b is equal to cosec a minus b is equal to sec a sec b by tan a minus tan b అయితే మనకు cosec 15 degrees ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. cosec 15 degrees విలువ ఎంత అని అడిగాడు. చాలా మంది ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా ఈజీ లెక్క. సరే ఇక్కడ a minus b ఈక్వల్ టు 15 degrees అనమాట. ఓకే, ఇక్కడ కొసకే ఉంది, ఇక్కడ కొసకే ఉంది. సో కొస క్యాన్సిల్ అనుకుంటే మీరు ఈక్వల్ చేసుకున్నట్లయితే ఫర్ సపోజ్ a minus b ఈక్వల్ టు 15 degrees. సో a minus b 15 degrees వచ్చే విధంగా మనం ఏ కోణాలను తీసేయచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కోణాలలో 0, 30, 45, 60, 90లో. సో ఇక్కడ చూడండి 60 minus 45 60 minus 45 దీన్ని మనం 15 degrees కి రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో కాబట్టి ఏ ప్లేస్ లో మనం 60 degrees ని తీసుకుంటాం, బి ప్లేస్ లో మనం 45 degrees ని తీసుకొని దీంట్లో విలువలు ప్రతిక్షేపిస్తాం. ఇక్కడ మనకు ఫార్ములా ఏమి ఇచ్చాడు వాడు? cosec a minus b is equal to sec a sec b by tan a minus tan b అని ఇచ్చాడు. sec a అంటే secant 60 degrees minus sec 45 degrees by tan 60 degrees minus ఇది into tan 45 degrees. ఓకే, సో ఈ విలువలు తెలిసి ఉండాలి. ఈ విలువలు తెలిసి ఉంటేనే మీకు ఈ లెక్క ఫాస్ట్ అవుతుంది. ఈ విలువలు తెలియకపోతే ఇప్పుడు నాకు టేబుల్ ఉంది కాబట్టి సరిపోయింది. నాకు విలువలు తెలియకపోతే ఎలా చేస్తా? కష్టమవుతుంది. కాబట్టి విలువలు మాత్రం గుర్తుంచుకోవాలి. sec 60 degrees. ఓకే, ఇక్కడ secant 60 degrees చూడండి ఎంత ఉంది? 2. ఓకే, 2 into secant 45 degrees. secant 45 degrees అంటే ఎంత? √2. ఓకే, 2√2 by tan 60 degrees. tan 60 degrees అంటే ఎంత? √3. నెక్స్ట్ ఏం అడిగిండు? మైనస్ tan 45 degrees. tan 45 degrees. tan 45 degrees వాల్యూ ఎంత? 1. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ గమనించండి. 2√2 బై మనకు ఏమిచ్చాడు? √3 - 1 అనేటువంటిది రావడం జరిగింది. అవునా? ఇప్పుడు ఇటు సైడ్ మనకు 60 - 45 చేసుకుంటే మనకి వస్తుంది cosec 15 degrees వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది. అవునా? మరి ఇది ఆప్షన్ లో ఉందా? లేదు. ఎందుకంటే హారాన్ని మనం అకర్ణీయం చేయాలి. హారాన్ని అకర్ణీయం చేయాలి అంటే హారంలో ఎప్పుడు కూడా రూట్ విలువ ఉంచొద్దు అనమాట. ఓకే, హారంలో ఎప్పుడు మనం రూట్ విలువ ఉంచాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు 2 × √2 బై √3 - 1 ఉంది కదా, హారాన్ని అకర్ణీయం చేయాలి. హారాన్ని అకర్ణీయం చేయాలంటే మీ అందరికీ ఫార్ములా తెలిసే ఉంటుంది. a² - b² = a + b × a - b. ఓకేనా? ఇక్కడ కింద చూడండి, ఇది a - b రూపంలో ఉంటే దీనికి a + b ఇంటూ చేస్తే మనకు a² - b² రూపంలో మారి ఈ రూట్ అనేటువంటిది పోవడానికి అవకాశం ఉంది. అందుకని మనము దీనికి ఆపోజిట్ ఉన్న దాన్ని లవంతో హారంతో ఇంటూ చేస్తాం. అంటే ఇక్కడ √3 + 1 ఉంది కదా, √3 - 1 ఉంది కదా, √3 + 1 తో ఇంటూ చేస్తాం లవాన్ని మరియు హారాన్ని. సో పైన లవాన్ని √3 + 1 తో బై హారాన్ని కూడా √3 + 1 తో ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే ఇక్కడ చూడండి ఏమొచ్చింది? ఇక్కడ 2√2 ఇంటూ ఓకే √3 + 1 అలాగే ఉంటుంది బై ఇక్కడ a + b × a - b లాగా ఇది a + b × a - b అంటే √3² - 1² రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. రాసుకుంటే ఇక్కడ చూడండి ఈ పైన ఉన్నదాన్ని నేను లోపల దానికి మల్టిప్లై చేస్తున్నాను ఇక్కడ. ఓకే, 2√2 × √3 2√2 × √3 అంటే 2√6 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ప్లస్ 2√2 × 1 2√2 × 1 అంటే 2√2గా రాసుకోవచ్చు బై ఇక్కడ ఈ రూట్ కి ఈ యొక్క స్క్వేర్ కి కట్ అయిపోతే మనకు 3 - 1 ఉంటుంది. 3 - 1 అంటే ఏం రాసుకోవచ్చు? 2 రాసుకోవచ్చా? సో ఇక్కడ పైన 2 కామన్ తీయచ్చు. దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసినట్లయితే మనకు √6 + √2 బై 3 - 1 అంటే ఎంత వస్తుంది? 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? √6 + √2 అనేటువంటిది ఉండడం జరిగింది. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి √6 + √2 అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సార్ నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత స్లోగా చెప్పాను. యాక్చువల్గా మీకు స్పీడ్గా క్యాల్కులేషన్ వచ్చి ఈ అకర్ణీయం అనేటువంటిది తెలిస్తే ఈ లెక్క చాలా స్పీడ్గా చేయొచ్చు. వాల్యూస్ మాత్రం కంపల్సరీ తెలుసుకోవాలి. ఎవరైతే స్క్రీన్ షాట్ తీసుకోకపోతే మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ప్రతి విలువ మీరు చెప్తే మీకు ఫర్ సపోజ్ cot 45 degrees అంటే 1 అని ఫాస్ట్ చెప్పగలగాలి. అలా ప్రాక్టీస్ చేసుకుంటేనే ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో మీకు అన్ని వచ్చిన లెక్కలే ఉంటాయి. మీరు ఎప్పుడైతే టైం సేవ్ చేసుకోలేకపోతారో తర్వాత చాలా బాధపడతారు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. cosec θ + cot θ = 2.5 అయితే cosec θ = ఎంత అంటారు. సార్ ఇది చాలా మనకు ఈజీ లెక్కనే, కాకపోతే చాలా మంది తెలియక దీన్ని మిస్టేక్ చేసి చేయరనమాట. ఇక్కడ చూడండి మీకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి. cot square θ minus cosec square θ = 1. దీన్ని సమానత్వ ధరాలు అంటారు. sin square θ + cos square θ 1
ఓకే, కాట్ స్క్వేర్ టీటా మైనస్ కొసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేటువంటివి ఇలా 3 ఉంటాయి. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయితే ఇది ఒకటే, ఇది గుర్తుంచుకోండి. ప్రెసెంట్ మిక్స్డ్ అయ్యి మనం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. కాట్ స్క్వేర్ టీటా మైనస్ కొసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది మనకు ఫార్ములా. దీన్ని మనము ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందని భావించవచ్చా? భావించవచ్చు. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. దీన్ని రాసుకుందాం. రాసుకుంటే ఏం రాసుకోవచ్చు? కాట్ టీటా ప్లస్ కొసెక్ టీటా ఇంటూ కాట్ టీటా ప్లస్ కాట్ టీటా మైనస్ ఇక్కడ కాట్ టీటా మైనస్ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 గా రాసుకోవచ్చు. మనందరికీ తెలుసు కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా, కొసెక్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు 2.5. అందుకని ఇక్కడ 2.5 ఇంటూ కాట్ టీటా మైనస్ కొసెక్ టీటా ఈక్వల్ టు 1 రాసా. ఇప్పుడు ఈ 2.5 అటు సైడ్ పంపిస్తే కాట్ టీటా మైనస్ కొసెక్ టీటా ఈక్వల్ టు 1/2.5. కానీ మనకు అడిగింది ఏంటి ఇక్కడ ఎగ్జామ్లో? కొసెక్ టీటా కేవలం మనకి ఈ విలువనే కావాలి, అవునా? ఓన్లీ కొసెక్ టీటా వాల్యూనే కావాలి. మరి కాట్ టీటా మనకు అవసరం లేదు. కాట్ టీటాని తీసేయాలి. ఎలా తీసేస్తాం చూడండి. ఇక్కడ మనకు కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు 2.5 అని తెలుసు. కాట్ టీటా మైనస్ కొసెక్ టీటా ఈక్వల్ టు 1.25 అని 1/2.5 అని తెలుసు. అప్పుడు ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేస్తాం. ఓకే, దీంట్లోకి వెళ్ళి దీన్ని తీసేస్తే మనకి ఏమవుతుందంటే కాట్ కట్ అయిపోతుంది. సో కాట్ కట్ అయిపోయి మనకు కొసెక్ మిగలడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎలా అంటే చూడండి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా మైనస్ కాట్ టీటా మైనస్ కొసెక్ టీటా ఇజ్ ఈక్వల్ టు రాస్తే ఇదేముంది మనకు 2.5 మైనస్ 1/2.5 అని చెప్తాం. ఓకే, 2.5 మైనస్ 1/2.5 రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మళ్ళీ దీని ఒక స్టెప్ రాస్తున్నా, ఈజీగా అర్థం కావాలి కాబట్టి. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా మైనస్ కాట్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కొసెక్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2.5ని కామన్ తీస్తే అంటే 2.5 భాగారంగా తీసుకుంటే మనము 2.5 ఇంటూ 2.5 అంటే ఎంత అవుతుంది? 25 625 అంటే 6.25 మైనస్ 1 ఇక్కడ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్లస్ కాట్ టీటా మైనస్ కాట్ టీటా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంది? 2 కొసెక్ టీటా ఉంది. 2 కొసెక్ టీటా ఇజ్ ఈక్వల్ టు 6.25 దగ్గర ఒకటి తీసేస్తున్నాం అంటే ఏమొస్తుంది? 5.25/2.5 ఉండడం జరుగుతుంది. ఇక్కడ 2 కొసెక్ టీటా ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ కొసెక్ టీటా. కాబట్టి మనం కొసెక్ టీటా రాసుకున్నాం. కొసెక్ టీటా ఇజ్ ఈక్వల్ టు 5.25/2.5 ఇంటూ 2గా రాయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందంటే 1.45 రావడం జరుగుతుంది. ఈ పాయింట్కి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ మీరు తీసేసి చేసేసుకోండి, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఏమో రాస్తాం దీన్ని? 525/250 ఇంటూ 2గా రాస్తాం. సో 2గా రాసుకున్న తర్వాత 25 ఎకంలో కొట్టేసుకోవచ్చు. 25 ఎకంలో కొట్టేయండి. ఫర్ సపోజ్ 25 ఎకంలో కొట్టేస్తే 5 నెలలు 20, 21 పోతుంది. ఓకే, సో 21 పోతే మనకు కింద బై 10 ఉంటుంది, 20 ఉంటుంది. సో 21/20 అంటే 1.45 సంథింగ్ రావడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనం చేసే విధానం. జస్ట్ మీకు కాట్ స్క్వేర్ టీటా మైనస్ కొసెక్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేటువంటి తెలిసి మళ్ళీ దాన్ని ఈ విధంగా రాయొచ్చు అనే స్టెప్ తెలిసినప్పుడే, ఇంతకుముందు మీరు చూసి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి లెక్కలు అడుగుతాడు. ఫర్ సపోజ్ ఇదే లెక్క ఇచ్చి ఇప్పుడు కొసెక్ బదులు ఏమడుగుతాడు? కాట్ టీటా అంటాడు. కాట్ టీటా అంటే మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ చేసినతో ఏం చేస్తాం? ప్లస్ చేసుకుంటాం అంతే. జస్ట్ ఇక్కడ ఇచ్చే విలువలు సేమ్ ఉంటాయి సార్. ఎగ్జామ్ లో కూడా సేమ్ టు సేమ్ లెక్కలు ఇస్తాడు. జస్ట్ ఇక్కడ 2.5 ఇచ్చేతోన 3.5 అంటాడు, లేదంటే 4.5 అంటాడు, లేదంటే 1.5 అంటాడు అంతే. జస్ట్ చేసే విధానం మాత్రం ఇదే, ఇలానే అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ ఇది చూడండి, 8 sec² θ మైనస్ 7 tan² x ఇజ్ ఈక్వల్ టు 11 అయినట్లయితే 0 less than or equal to x less than or equal to 90 అయితే x విలువ ఎంత అని అడుగుతుంది. అంటే ఇక్కడ మనకి x యొక్క కోణం విలువ ఎంత అని అడుగుతుంది. సరే ఇక్కడ చూడండి, 8 sec² x మైనస్ 7 tan² x ఇజ్ ఈక్వల్ టు 11 అన్నాడు. సో ఇక్కడ చూడండి, మనకు tan లో విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 7 tans ఉన్నాయి. దీని దగ్గర ఒక tan తీసేసుకున్నాం అంటే 7 tans తీసేయగలిగితే sec² నుంచి మనం x ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా, సో మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు, కాకపోతే కన్వీనియంట్ గా చేసుకోవడానికి ట్రై చేయాలి మనము. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మనకు కొద్దిగా గ్రిప్ ఉంటే లెక్కలు చేయడం చాలా చాలా ఈజీ. మీ అందరికి తెలుసు sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. ఇంతకుముందు కూడా ఒకటి చెప్పా. ఏం చెప్పా? cot² θ మైనస్ cosec² θ ఈక్వల్ టు 1 అని చెప్పా.
ఇప్పుడు ఏం చెప్తున్నా, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ మూడు కూడా రాసి పెట్టుకోండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అండ్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ కోసెక్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ మూడు ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. గుర్తున్నప్పుడు మాత్రమే నేను చెప్పిన లెక్కలు మీకు ఫాస్ట్గా అర్థమవుతాయి. ఓకేనా? సో ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ సీకెండ్ స్క్వేర్ థీటా ఉంది కదా, అంటే మనకి సీకెండ్ స్క్వేర్ థీటా ఇలా ఉంచుకొని ఈ టాన్ స్క్వేర్ థీటా అటు సైడ్ పంపిస్తున్నాం. అంటే సీకెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. కాబట్టి 8 ఇంటూ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ minus 7 tan square x is equal to 11. So 8 into 8 plus 8 tan square x minus 7 tan square x is equal to 1. 8 tan square x వెళ్ళి 7 tan square x తీస్తే ఎంత మిగులుతుంది? 1 tan square x మిగులుతుంది. 8 plus tan square x equal to 1 అనేటువంటిది మనకు మిగిలింది. అవునా? సో సారీ 11, ఇక్కడ 11 ఉంది కదా, 11. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు tan square x equal to 8 ని అటు పైన పంపిస్తున్నాం. 11 minus 8, 11 minus 8 అంటే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు tan x is equal to ఇక్కడ ఉన్నటువంటి రెండు సైడ్ల వర్గమూలం చేస్తున్నా, అంటే ఇక్కడ రెండు సైడ్లు వర్గం చేస్తున్నా. రెండు సైడ్లు వర్గం చేస్తే ఈ స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోయి ఇక్కడ సైడ్ x is equal to ఎంత వస్తుంది? √3 రావడం జరుగుతుంది. ఓకేనా? సో tan x is equal to √3. tan x equal to √3 అంటే tan టేబుల్ లో √3 ఎప్పుడు వస్తుందో చూడండి. tan టేబుల్ లో √3 ఎప్పుడు వస్తుందో తెలియాలి. tan టేబుల్ లో √3 ఎప్పుడు వస్తుంది? tan టేబుల్ లో √3 ఎప్పుడు వస్తుంది? మనకు tan 60 degrees ఉన్నప్పుడు వస్తుంది. అవునా? tan 60 degrees ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది? tan 60 degrees ఈక్వల్ టు √3 కి సమానము. కాబట్టి ఇక్కడ x విలువ ఎంత? మనకు 60 degrees. రైట్ ఆన్సర్ 60 అనేటువంటి మనం చెప్తాము. అందుకని ఆ టేబుల్ అంత ఇంపార్టెంట్, ఫస్ట్ చెప్పింది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్లస్ ట్రిగ్నామెట్రీ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. 8 మీటర్ల ఎత్తైన ఒక ప్లాట్ఫామ్ పై నుంచి ఒక గోపురం వద్ద చేయబడ్డ ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు. ఒక ప్లాట్ఫామ్ గోపురం నుంచి ఒకవేళ ప్లాట్ఫామ్ గోపురం నుంచి 40√3 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే గోపురం యొక్క ఎత్తు ఎంత అని అడిగాడు. సరే, ఇక్కడ ఏమంటుందంటే ఒక ప్లాట్ఫామ్ ఉందంట, ఇది 8 మీటర్ల ఎత్తుందంట. ఓకే, సో ఇది 8 మీటర్ల ఎత్తుంది. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఇతను దీనికి ఒక ప్లాట్ఫామ్ కి గోపురం, ఈ గోపురం అంటుంది, గోపురం ఇక్కడ ఉందంట. సో దీని నుంచి ఒక ఊర్ధ్వకోణంతో చూశాడు. ఊర్ధ్వకోణంతో చూశాడంటే ఫర్ సపోజ్ ఇది మొత్తం ప్లాట్ఫామ్ అనుకుందాం, ఈ బాక్స్ మొత్తం ప్లాట్ఫామ్ అనుకుంటే దీని నుంచి ఒక 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చూసినప్పుడు ఒక మనకు గోపురం కనబడిందంట. సో ఈ గోపురం టాప్ కనబడిందంట. అయితే ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఈ గోపురం యొక్క ఎంత అంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఈ గోపురం యొక్క ఎత్తు ఎంత అని మనకు ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. ఓకే, సో ఇది మొత్తం ఎత్తు, గోపురం అంటే ఈ నుంచి ఇక్కడికి కదా, ఎందుకంటే ఇదంతా ప్లాట్ఫామ్ కదా. సో ఇక్కడ 8 ఉంటుంది, ఇది మనకి ఎక్స్ తెలియదు కాబట్టి ఇది వదిలిపెడతాం. అండ్ ఇది ప్లాట్ఫామ్, ఇది గోపురం మధ్య దూరం. సో ఇది ఎంత అని చెప్పాడు? 40√3 అన్నాడు. సో ఇది 40√3 అన్నప్పుడు దీనికి సమభుజాలు కాబట్టి ఇది కూడా 40√3 అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్న ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 30 డిగ్రీస్ అనుకుంటే మనకి ఇది ఎక్స్ కావాలి, మనకు ఆల్రెడీ ఆసన భుజం తెలుసు. సో ఎదుటి భుజం కావాలి, ఎదుటి భుజం ఆసన భుజం తెలుసు కాబట్టి, అంటే ఎదుటి భుజం కనుక్కోవాలి కాబట్టి మనము tan వాడడం జరుగుతుంది. tan 30 డిగ్రీస్. tan 30 డిగ్రీస్ అంటే ఏంటి? ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం అంటే మనకు ఎక్స్ తెలియదు కాబట్టి దాని పొడవు. సో ఆసన భుజం అంటే ఎంత మనకు తెలుసు? 40√3. అవునా? tan 30 వాల్యూ మనం ఇంత ముందుకే మాట్లాడుకోవడం జరిగింది. tan 30 వాల్యూ ఎంత? 1/√3. అవునా? 1/√3. అవునా? చూడండి ఇక్కడ గుర్తుందా? tan 30 డిగ్రీస్ 1/√3. గుర్తుండిపోవాలి నెంబర్స్. ఓకే, 1/√3. సో 1/√3. ఇక్కడ x/40√3. సో ఈ 3 కట్ అయిపోతుంది, √3 కట్ అయితే x ఈక్వల్ టు రాసుకోవచ్చు 40. సో ఇది 40. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 40 రావడం జరిగింది. మొత్తం ఎత్తు అడుగుతున్నాడు, మొత్తం ఎత్తు కాబట్టి గోపురం ఎత్తు ఇదంతా అడుగుతున్నాడు కాబట్టి మనకు భూమి నుంచి గోపురం ఎత్తు మొత్తం చూసుకుంటే, ప్లాట్ఫామ్ నుంచి భూమి నుంచి మొత్తం ఎత్తు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది 40 మీటర్స్ అని చెప్పేసి ఇడికి పెట్టేస్తారు, కానీ 40 కాదు, మొత్తం ఎత్తు అడుగుతున్నాడు కాబట్టి మనకు 40 ప్లస్ 8, ఈ 8 కూడా కలుపుతాం. సో 48 మీటర్స్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట. 48 మీటర్స్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది భూమి పై నుంచి ఎత్తు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా సేమ్ అదే మోడల్, కాకపోతే దీంట్లో మీకు 2 కోణాలు రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు, కాకపోతే జస్ట్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇది కూడా ట్యాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక నేల మీద తిన్నగా ఉన్న రోడ్డుకి పైన ఎగురుతున్న విమానం నుంచి కిందికి చూసినప్పుడు ఒకే దిశలో వరుసగా 2 మైలురాళ్ళు నిమ్న కోణాలు వరుసగా 45 డిగ్రీస్ మరియు 30 డిగ్రీస్
నేల మీదకి నుంచి విమానం సుమారుగా ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉందో కనుక్కోండి అన్నాడు. సరే ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక విమానం ఉందంట, ఇది నేల అనుకున్నాం ఫర్ సపోజ్. ఓకే, నేల అనుకుంటే నిమ్న కోణాలు చెప్తుండు, 2 కోణాలు చెప్తున్నా అనమాట. ఓకే, సో మనకి ఏం చెప్తుండంటే ఒకటి 45 డిగ్రీస్ ఉందంట, ఇంకొకటి వచ్చేసి మనకు 30 డిగ్రీస్ ఉందంట. ఓకే, సో ఫర్ సపోజ్ ఇది 40 డిగ్రీస్ అనుకోండి, ఇది 30 డిగ్రీస్ అనుకోండి. ఓకే, సో నిమ్న కోణాలు కాబట్టి ఇక్కడ అనుకున్నా పర్లేదు, ఎలా అనుకున్నా పర్లేదు. ఓకే, ఇలా అనుకుంటే మనకి ఏం అడుగుతుండు, ఈ 2 మైల్ రాలి, ఇది ఒక మైల్ రాయి, ఇది ఒక మైల్ రాయి, ఈ రెండింటి మధ్య దూరం ఎంత, 1.61 కిలోమీటర్స్, 1.61 కిలోమీటర్స్ అంట. అయితే మనకి ఏం అడుగుతున్నాడు ఇప్పుడు, నేల మీద నుంచి విమానం సుమారు 8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. సో ఇక్కడ ఈ ఎత్తు అడుగుతున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఎత్తు ఎంత అని అడుగుతుంది. సో ఇది కూడా ఎక్స్ అనుకుంటున్నా, ఈ వాల్యూ కూడా నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ దూరం కూడా నాకు తెలియదు కాబట్టి. ఓకే, ఇప్పుడు దీనికి చూస్తే ఇప్పుడు మనకు ఆసన భుజం తెలిసింది ఏది, ఇది మొత్తం ఆసన భుజం కిందకి అవుతుంది. ఓకే, ఇది మొత్తం పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మొత్తం మనకు ఆసన భుజం కిందకి అవుతుంది, ఇది మనకు ఎత్తు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ట్యాన్ చూసుకుంటే ట్యాన్ 30 డిగ్రీస్ తీసుకుందాం ఫర్ సపోజ్. ట్యాన్ 30 డిగ్రీస్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఈ పెద్ద త్రిభుజం చూస్తున్నాం, లోపల త్రిభుజం ఇది వదిలిపెట్టండి, పెద్ద త్రిభుజం ట్యాన్ 30తో చూస్తున్నా. ట్యాన్ 30తో చూస్తే ట్యాన్ 30 ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఎక్స్, ఆసన భుజం అంటే ఏమవుతుంది, ఈ 2 కలపాలి. ఆసన భుజం అంటే 1.61 ప్లస్ ఎక్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ట్యాన్ 30 అంటే మీ అందరికీ తెలుసు 1/√3 ఈజ్ ఈక్వల్ టు మనకు x/1.61 ప్లస్ ఎక్స్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, √3x ఈజ్ ఈక్వల్ టు 1.61 ప్లస్ ఎక్స్ అనేటువంటిది ఉంటుంది. √3 వాల్యూ ఎంత, 1.732 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.61 ప్లస్ ఎక్స్. ఈ ఎక్స్ ని ఇటు సైడ్ పంపిస్తే 1.732 ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.61 ఉండడం జరుగుతుంది. సో 1.732 ఎక్స్ లోకి వెళ్ళి ఒక ఎక్స్ తీసేస్తాం, అంటే 1 పోతుంది. 1 పోతే ఏముంటుంది మనకు 0.73 అనుకున్నాం, 0.73 ఎక్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 1.61 ఉంటుంది. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసామంటే 1.61/0.73. దీన్ని మీరు క్యాల్కులేషన్ చేయండి, 2.2 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, 2.2 రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనం చేసేటువంటి విధానం. మనము ఎప్పుడే కానీ సుమారు ఎత్తు అడుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు 2 కోణాలు ఇచ్చాడు, కాకపోతే మనకు ఒకటే కోణం అవసరం. సో కాబట్టి ఈ పెద్ద త్రిభుజాన్ని తీసుకొని మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది ఇంకొక మోడల్ చూద్దాం. కొద్దిగా ఈజీ లెక్కనే, జస్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియని వాళ్ళ కొరకు చెప్పడం కొరకు. ఆల్రెడీ మ్యాథ్స్ వల్ల అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సురేష్ మరియు చిరాగ్ ప్రస్తుత వయసులు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 3 ఏళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి 11:9 అవుతుంది. చిరాగ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. సార్ ఇక్కడ ప్రజెంట్ ఏజెస్ ఎంత, 5x, 4x నిష్పత్తులు ఉన్నాయి. 3 years తర్వాత అంటే +3 సంవత్సరాల తర్వాత వీళ్ళది ఏమవుతుందంటే 11:9. దీన్ని ఎన్నో రకాలుగా చేయొచ్చు షార్ట్ కట్. జస్ట్ ఇది నేను చెప్పేది నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, ఇది బెస్ట్ మెథడ్ అనమాట. సో 3 years కలిపితే ఏమవుతుందంటే 11:9 అవుతుందంట. ఇప్పుడు మీరు క్లాస్ మల్టిప్లికేషన్ చేయండి, దీంతో ఇంటూ చేయండి, ఇదాన్ని దీంతో ఇంటూ చేయండి. అంటే ఇక్కడ 9తో ఇంటూ చేస్తే 5×9 45x ప్లస్ 9×3 27 ఈజ్ ఈక్వల్ టు 11×44x ప్లస్ 11×33. సో ఈ ఎక్స్ని, ఈ 44x ఇటు సైడ్, 27 ఇటు సైడ్ పంపిస్తున్నా. 45x minus 44x is equal to 33 minus 27. సో 45x లకి వెళ్ళి 44x తీస్తే ఒక x, 33 లకి వెళ్ళి 27 తీసినట్లయితే సో 3 6 x ఈక్వల్ టు 6 రావడం జరుగుతుంది. ఓకే, x వాల్యూ వచ్చింది. మనకి ఏమడుగుతున్నాడు, చిరాగ్ యొక్క ప్రస్తుత వయసు. సో చిరాగ్ అంటే 2వ పర్సన్ అంటే 4x అంటే 4 × 6 దట్ ఈస్ ఈక్వల్ టు 24 years అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. 24 years అని చెప్తాం. ఓకేనా, సో నెక్స్ట్ ఇది చూడండి, సింప్లిఫికేషన్ చాలా ఈజీ లెక్కనే. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే +4 7. ఓకే, 7 + 4 అంటే మనకి ఎంత వస్తుంది, 7 3 10 1 11. సో 11 వస్తుంది. 44/11 44/11 అంటే 11×4. సో -7 × 4 7 4 28 -28 రావడం జరుగుతుంది. ఆప్షన్ సి. జస్ట్ ఈజీగా చెప్పవచ్చు, కాకపోతే ప్లస్ మైనస్ జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 28 ఇచ్చాడు, 28 ఇచ్చాడు, -728 + 28 మధ్య కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ చూడండి, ఇదే దాన్ని 2 to 3 times అడిగాడు సార్. ఏ మారం కూడా మారలేదు. కాకపోతే ఇక్కడ బాలుడు తండ్రితో అన్నాడు, లేదంటే ఇక్కడ స్నేహితుడు ఇంకో స్నేహితుతో అన్నాడు, లేదా రాము రమేష్తో అన్నాడు. ఈ విధంగా ఇది ఒకటే మారుతుంది. స్టేట్మెంట్ మారతలేదు, నిర్ధారణ కూడా మారతలేదు. ఏం చెప్తుండే స్టేట్మెంట్, రహదారి సంకేతము చూడు, ఇది 1 way వీధిని సూచిస్తుంది అని ఒక బాలుడు అతని స్నేహితుడితో చెప్తున్నాడు. ఇది మనకు ప్రకటన. నిర్ధారణ ఏంటి, సైన్ బోర్డు నుంచి సూచించిన బాణం దిశలో మాత్రమే డ్రైవింగ్ అనుమతించబడుతుంది. సో 1 way అంటే అదే దిశలో మాత్రమే మనకు డ్రైవింగ్ అనుమతించబడుతుంది. కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్
బాలుడు బాలుడు రహదారి చిహ్నాలను అర్థం చేసుకోగలడు. ఎస్, అతనికి అర్థమైంది కాబట్టి ఇది 1 వే అని చెప్పాడు. సో ఇది కూడా రైట్. అంటే కేవలం ముగింపు 1 మరియు 2 కూడా సరైనవి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇదే ఇచ్చాడు, రహదారి సంకేతము చూడు, ఇది 1 వే విధి, లేదా రహదారి సంకేతము చూడు, ఇది పార్కింగ్ స్థలము, ఈ విధంగా మాత్రమే ఇచ్చాడు అనమాట. దాని ఆధారంగానే మనకు మిగతాయి ఉంటాయి. సో ఇలాంటి పాయింట్లను ఈజీగా పెట్టవచ్చు. జస్ట్ మీ టైం కిల్ చేసుకోకుండా తొందరగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి సింప్లిఫికేషన్. ఇది సింప్లిఫికేషన్ ఎందుకు తీసుకున్నానంటే దీనికి ఆన్సర్ లేదు యాక్చువల్గా, కానీ చాలా మంది కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వచ్చిన ఆన్సర్ అంటే లెక్క చేస్తారు. లెక్క చేసిన తర్వాత ఒకవేళ ఆప్షన్లలో ఆన్సర్ లేదనుకోండి, లేదు నేను తప్పు చేశానని ఈజీగా 1 మార్క్ పోతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాడు, సెకండ్ టైం లెక్క చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి మిస్టేక్ మీరు చేయకండి. మీ క్యాల్కులేషన్లో స్ట్రాంగ్నెస్ ఉండాలి, కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, 22లోకి వెళ్ళి 6 తీసేయండి. 22లోకి వెళ్ళి 6 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 16. అవునా, 16 వస్తుంది. ఇక్కడ డివిజన్ అలాగే ఉంది. మళ్ళీ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అవునా, ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి కదా బాడ్మాస్ ప్రకారం. ఓకే, బాడ్మాస్ ప్రకారం ఫస్ట్ వెంకిలం ఉంటే తీసేసేయాలి, తర్వాత బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఈ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. -15 -5 అంటే -20. సో ఇక్కడ 25 ఉంది. సో 25లోకి వెళ్ళి 20 తీసేస్తే ఎంత వస్తుంది, 5. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత, 5. దీని వాల్యూ 16 అంటే 5/16 అని రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏముంది, -14 అనేటువంటిది ఉండడం జరిగింది. -14 అనేటువంటిది ఉండడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది, ×1/7 కూడా ఉంది. ×1/7 అంటే ఇక్కడ చూడండి, 2 ఎక్కం 7 ఎక్కం 7 2 14 రాసుకోవచ్చా, మైనస్ ఉంది, మర్చిపోవద్దు మైనస్ ఉంది. 2 ఎక్కం 2 16 రాసుకోవచ్చు. ఇక్కడ మొత్తం పోయింది, ఏం లేదు. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది, 5/8 మిగిలింది. మైనస్ గుర్తుంది, మర్చిపోద్దు అని చెప్పిన. ఓకే, 5 - 5/8 ఇక్కడ మనకి ఏం మిగిలింది, 5 - 5/8 అనేటువంటిది మిగిలడం జరిగింది. అవునా, సో 5 - 5/8 చేద్దాం. 5 - 5/8 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 8 × 5 40. అవునా, 40 - 5/8. 40లోకి ఎలా చేస్తే 35. 35/8 అంటే రైట్ ఆన్సర్ ఏంటి, 35/8 ఉండాలి. కానీ 35/8 ఆప్షన్లో ఉందా, లేదు. చాలా మంది ఏమనుకుంటారు, ఆప్షన్లో లేదు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ మిస్టేక్ చేశానని ఈ విధంగా వెళ్తారు. కొన్నిసార్లు రైల్వే గ్రూప్ డిలో లెక్కలకు ఆన్సర్స్ కూడా ఉండవు. ఈ పాయింట్ చెప్పడం కొరకే మీకు చెప్తున్నా. మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి కంపల్సరీ మీరు చేసే లెక్క పైన. ఓకేనా, మర్చిపోవద్దు. సింప్లిఫికేషన్స్ లో కూడా కొన్నిసార్లు మిస్టేక్స్ వస్తాయి కాబట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటూ ఉండండి, స్టెప్ బై స్టెప్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది చాలా మంది చేయరు, వదిలిపెడతారు. కానీ ఈ మోడల్ చాలా రైల్వే పరంగా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎగ్జామ్ లో మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు రఫ్ షీట్ ఇస్తారు. రఫ్ షీట్ ఇస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే దానిపైన ABCలు రాయాలి. ఎలా, ABCDEF ఇలా రాస్తూ M వరకు రాసి మళ్ళీ ఇక్కడ NOPQRST అలా Z వరకు రాయాలి. ఓకే, రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 2 3 4 నెంబర్స్ ఇక్కడ నుంచి ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 1 2 3 4 నెంబర్స్ ఇవ్వాలి. ఇది ఒక ప్యాటర్న్. ఎందుకంటే మీకు M కు N వస్తుంది, A కి Z వస్తుంది, B కి Y వస్తుంది. ఈ ప్యాటర్న్ కలిసి వస్తుంది. 1 2 3 4 ఇటు నుంచి కలిసి వస్తాయి, ఇటు నుంచి కూడా కలిసి వస్తాయి అనమాట. ఓకే, ఈ ప్యాటర్న్ మీకు రాసుకోవడానికి ట్రై చేయండి. అది మీకు చాలా ఈజీగా ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏమడిగాడంటే HEN ఏం రాశాడంట, TWN గా రాశాడు. ఎలా రాశాడు, HEN లో H కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్, అంటే A కి Z, B కి Y, C కి X ఈ విధంగా రాసినట్లయితే H కి మనకు వచ్చేటువంటి వర్డ్ ఏంటంటే S వస్తుంది అనమాట. E కి మనకు వచ్చేటువంటి వర్డ్ V వస్తుంది, అండ్ N కి మనకు వచ్చేటువంటి వర్డ్ M వస్తుంది. ఇక్కడ ముందుకే చెప్పా MN. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు, SVM అని ఉండాలి ఆప్షన్లలో. యాక్చువల్గా SVM అని రావాలి ఇక్కడ, కానీ మళ్ళీ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ఫర్దర్ స్టెప్ ఏం చేశాడు, దీనికి ఇంకొక అక్షరాన్ని కలుపుతున్నాడు అనమాట. +1 S తర్వాత T, V తర్వాత W, M తర్వాత N. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, TWN అని ఇచ్చాడు. సార్ ఇంతవరకు మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ స్టెప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీ కన్ఫ్యూజ్ చేయడం కొరకు ఈ స్టెప్ ఇచ్చాడు. ఇలాంటి లెక్కలు చాలా మంది చేయరు. సో ఇలాంటి ప్యాటర్న్ కూడా ఉంటుంది, గమనించుకోండి. ఇప్పుడు దీన్ని ఏం రాస్తుంది, COCK అని రాయమంటాడు. COCK అంటే C అంటే Y, అవునా కదా. C అంటే మనకి ఏమొస్తుంది, C అంటే మనకు X యాక్చువల్గా, అవునా. కానీ మనకు +1 కలపాలి కాబట్టి Y. సార్ ఫస్ట్ అయితే ఉన్నది రాద్దాం. ఉన్నది రాసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. C అంటే X రాస్తాం. O అంటే మనకి ఏమొస్తుంది, L వస్తుంది. C అంటే మళ్ళీ కూడా X వస్తుంది. K అంటే ఏమొస్తుంది, P వస్తుంది. ఓకే, కెవిన్ పీటర్సన్ అలా గుర్తుంచుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇప్పుడు P తర్వాత ఇంకొకటి కలపండి. P కి కలిపితే Q, X కి ఒకటి కలిపితే Y, L కి ఒకటి కలిపితే M, X కి ఇంకొకటి కలిపితే Y, అంటే YMYQ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని అటెంప్ట్ చేయరు, ఎందుకంటే అసలు ఇక్కడ లాజికే దొరకదు మీకు ఫస్ట్. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, చాలా సింపుల్ లెక్కనే మీకు వస్తుంది. మీరు దీనికి ఆన్సర్ కరెక్టా కాదా నాకు చెప్పండి. సంవత్సరానికి
4.5% సరళ వడ్డీతో 250 రూపాయలను పెడితే 2 సంవత్సరాలలో ఎంత వస్తుందని అడిగాడు. సో ఈజీగా మీరు 9% క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. లేదు 9% క్యాలిక్యులేట్ చేయడం నాకు రాదు అనుకుంటే I ఈక్వల్ టు పీటీఆర్ బై 100 వేసుకున్నా సరిపోతుంది. I ఈక్వల్ టు పీటీఆర్ బై 100 వేసుకొని చేసినా సరిపోతుంది. ఓకేనా, ఈజీ లెక్కనే. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క, సగటు లెక్క. గ్రూప్ డి వాళ్ళకి చాలా సార్లు అడిగాడు, సేమ్ లెక్కను అడిగాడు, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ మాత్రమే మార్చాడు. a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి యొక్క సగటు ఇజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 23. సగటు అంటే రాష్ట్ర మొత్తంపై రాష్ట్ర సంఖ్య. నెక్స్ట్ a ప్లస్ బి సగటు అన్నాడు, అంటే a ప్లస్ బి యొక్క సగటు ఎంత, 19.5. అయితే మనకు సి ప్లస్ డి యొక్క సగటు ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డిని మొత్తం కనుక్కుందాం. అంటే a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇజ్ ఈక్వల్ టు 23 into 4. 23 into 4 అంటే 20 నల్ల 80, 80 ప్లస్ 4 ముళ్ళ 12 అంటే ఎంత వస్తుంది, 92 రావడం జరుగుతుంది. అవునా, 92 మొత్తం. ఇక్కడ a ప్లస్ బి కనుక్కున్నాం. a ప్లస్ బి అంటే 19.5 బై 19.5 into 2. 19.5 into 2 అంటే 20కి 0.5 తక్కువ. సో అంటే మనకు రెండింటిని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది, రెండింటిని ఇంటూ చేస్తే 39 రావడం జరుగుతుంది. అవునా, ఒకటి తక్కువ కదా, ఒకటి తక్కువ కాబట్టి 39 రావడం జరిగింది. a ప్లస్ బి ఈక్వల్ టు 39. మనకి ఏం కావాలి, ఇప్పుడు సి ప్లస్ డి బై 2 రావాలి. ఫస్ట్ సి ప్లస్ డి కనుక్కున్నాం. సి ప్లస్ డి ఎలా కనుక్కోవచ్చు, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 92 తెలుసు. మళ్ళీ ఏ ప్లస్ బి ఈక్వల్ మనకి ఎంత, 39 తెలుసు. మనకు కావాల్సింది సి ప్లస్ డి కావాలి. సి ప్లస్ డి కావాలి కాబట్టి 92. సి ప్లస్ డి ఈక్వల్ టు 92 మైనస్ 39. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 53 రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన సి ప్లస్ డి బై 2 కాబట్టి 53/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 26.5 అనేటువంటి మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఇలా చేయాలి, జాగ్రత్త. నెక్స్ట్ మొబైల్, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. మీకు తెలిసింది, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో మొబైల్, ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఈజీ లెక్కనే, ఇలాంటివి 3 అడుగుతాడు ఎగ్జామ్ లో. ఓకే, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో, అంటే ఈ ప్యాటర్న్ ఉండొచ్చు, ఈ ప్యాటర్న్ ఉండొచ్చు, ఈ ప్యాటర్న్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్రింద ఇచ్చిన చిత్రం యొక్క నీటి ప్రతిబింబాన్ని తెలుసుకోండి. అంటే వాటర్ ఇమేజ్ అడుగుతుంది. సరే, ఇక్కడ వాటర్ ఇమేజ్ లో ఏమవుతుంది, పైన ఏదైతే సింబల్ ఉందో కిందికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి షేప్ కూడా మారుతుంది. సో ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఒక్కసారి వాటర్ ఇమేజ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ మీరు యూట్యూబ్ లో అన్నా చూడండి, లేదా మీరు ప్రిపేర్ అవ్వడానికన్నా ట్రై చేయండి, ఎందుకంటే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, ప్రకటన. సూర్యులన్నీ చంద్రులే. ఇక్కడ ఏమంటుండు, సూర్యులన్నీ చంద్రులే అంటుండు. సో సన్స్ ఆర్ మూన్స్, ఆల్ సన్స్ ఆర్ మూన్స్. నెక్స్ట్ చంద్రులన్నీ నక్షత్రాలే. అన్ని చందమామలన్నీ కూడా మనకు స్టార్స్ అంట. ఓకే, అన్ని చందమామలు అంటే కూడా మనకు స్టార్స్ అంట. ఓకే, స్టార్స్. ఓకే, స్టార్స్. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. సూర్యులన్నీ నక్షత్రాలే, సూర్యులన్నీ కూడా నక్షత్రాలే. అవుతాయా, అవుతుంది, రైట్. చంద్రుల్లో కొన్ని సూర్యులు ఉంటాయా, ఉంటాయి, రైట్. ఇది కూడా అంటే ముగింపు 1 మరియు 2 అనుసరిస్తుంది. ఓకే, సిలాజిమ్ తెలుసు కదా, బేసిక్ సిలాజిమ్ ఇది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ ప్రకటన చాలా ఇంపార్టెంట్. ఇది 2 times అడిగాడు. ఒత్తిడికి సంబంధించిన చక్కెర వ్యాధి కారణంగా అనేక మంది కుర్రాలు బాధపడుతున్నారు. సో చక్కెర వ్యాధి రావడానికి ఒత్తిడి కారణంగా రాగలదు. సో ఒత్తిడి ఎక్కువైతే చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఎస్, వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చక్కెర వ్యాధి లేదా మధుమేహం లేదా డయాబెటీస్ కి ఒత్తిడి మాత్రమే దోహదకారి. అంటే ఇప్పుడు షుగర్ అనేటువంటిది ఓన్లీ స్ట్రెస్ ఫీల్ అయితేనే వస్తుంది అంటుండు. ఓన్లీ ఇప్పుడు చూడండి, కేవలం అంటుండు. కేవలం అంటే ఓన్లీ స్ట్రెస్ వల్లనే వస్తుందా, చక్కెర తింటే రాదు చక్కెర వ్యాధి. సో చక్కెర వల్ల కూడా వస్తుంది, కాబట్టి కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుంది అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఒకటి మాత్రమే అవ్యక్తంగా ఉంది, లేదంటే వ్యక్తంగా ఉంది అని చెప్పేసి మనము చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల సంఖ్య తెలుసుకోండి. సరే, ఇక్కడ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఒక సమస్య ఇస్తాడు, 2 ప్రకటనలు ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రకటనల ద్వారా ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుందా లేదా మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రకటనల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుందా లేదా తెలుసుకోవాలి. క్వశ్చన్ ఏం అడుగుతుంది మనకి, 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటుండు. మొత్తం విద్యార్థుల సంఖ్య మనకు కావాలి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటి ద్వారా ఇది కనుక్కోవచ్చా లేదా తెలుసుకుందాం. విద్యార్థులు 80% మంది పాస్ అయ్యారు. ఎస్, విద్యార్థులు 80% మంది పాస్ అయ్యారు, కరెక్టే. కానీ 80% మంది విద్యార్థులు ఎంతో తెలియదు. కానీ మనకు కావాల్సిన విద్యార్థుల సంఖ్య, మొత్తం విద్యార్థుల సంఖ్య తెలియదు, 80% విద్యార్థుల సంఖ్య తెలియదు, కాబట్టి ఇది ఉపయోగపడదు. బాలురు మరియు బాలికలు సమాన సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. సారీ, బాలురు మరియు బాలికలు ఇద్దరు కూడా ఉత్తీర్ణులయ్యారు. ఎస్, ఉత్తీర్ణులయ్యారు. కానీ వాళ్ళ పర్సెంటేజ్ మనకి ఏమైనా తెలుసా, పర్సెంటేజ్ తెలియదు. వాళ్ళ నెంబర్ ఏమైనా తెలుసా, తెలియదు. కాబట్టి 2 స్టేట్మెంట్స్ రాంగ్. ఫర్ సపోజ్ రైట్ ఉండాలంటే ఎలా అంటే
విద్యార్థులలో అంటే 400 మంది విద్యార్థులలో 80% మంది విద్యార్థులు పాస్ అయ్యారు అన్నప్పుడు మనము ఇక్కడ చెప్పొచ్చు అనమాట. 400 మందిలో 80% పాస్ అయ్యారు కాబట్టి 480% ఎంతనో కనుక్కొని అప్పుడు విద్యార్థుల సంఖ్య ఎంతమంది పాస్ అయ్యారని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ మనకు రాంగ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రకటనల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోగలిగితే అప్పుడు ఆ ప్రకటన రైట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఈ 2 సిమిలర్, ఇక్కడ వచ్చేదానికి సిమిలర్ గా కనుక్కోవాలి. సో ఒక స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ లో 3 సర్కిల్స్ ఇచ్చాడు, మళ్ళీ సర్కిల్ ఒకటి చేశాడు, స్క్వేర్స్ 3 చేశాడు. సేమ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ 3 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది, ఒక లైన్ వస్తుంది, 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకే, ఒక లైన్ 3 ట్రయాంగిల్, ఒక లైన్ 3 ట్రయాంగిల్. సో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ బి 1 2 3 ఆప్షన్ బి కూడా రైట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి కూడా రైట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇది కింద నుంచి వచ్చింది కదా. ఓకే, సో ఏ రాంగ్, బి మాత్రం రైట్. చిత్రంలో ఉన్న చతురస్రాల సంఖ్యను లెక్కించండి. చిత్రంలో ఉన్న చతురస్రాలను లెక్కించండి. లెక్కిస్తే మనకు 38 రావాలి. ఓకే, సో మీరు ఒకసారి వీడియో ఆపి ట్రై చేయండి, చూద్దాం. సో నేను కూడా చెప్తాను మీకు. సరే ఫస్ట్ కామన్గా లెక్క పెడదాం. 1 2 3 4 1 2 3 4 ఉంటే 4 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 16. పెద్దది ఒకటి ఉంటుంది కాబట్టి ఓకే 17 వచ్చినాయి ఇప్పటి వరకు. ఓకేనా, 17 తర్వాత ఇక్కడ చూడండి 18 19 20 21 22 23 24 25 ఇక్కడ వరకు 25 వచ్చినాయి. లోపల ఉన్నటువంటి ట్రయాంగిల్స్ కూడా లెక్క పెట్టాం. ఇప్పుడు చూద్దాం 25 తర్వాత ఇది చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చా, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకోవచ్చా, ఇలా ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి ప్లస్ 4. అవునా, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఓకే ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇది ఒక ట్రయాంగిల్. ఓకే 4. ఇప్పుడు చూడండి ఈ మధ్యలో ఒక ట్రయాంగిల్ ఉందా, మధ్యలో ఒక ట్రయాంగిల్ ఉంది. ఎస్, ఓకే 24 + 5 ఎంత అయినాయి, 30 అయినాయి. అవునా, 30 ఇక్కడ వరకు, ఇప్పటి వరకు 30 అయినాయి, మీకు చూపించినాయి 30. అవునా, ఇక్కడ చూడండి 31 32 33 34 వచ్చిందా, 34 వచ్చినాయి. అవునా, సో 34 ఇక్కడ చూడండి 34 వచ్చినాయా. ఇప్పుడు చూడండి ఇప్పటివరకు వచ్చినాయి 34. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది కూడా మనకు ఒక ట్రయాంగిల్ అవుతుంది. అవునా, ఈ 3 కలపండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. అవునా, సో నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్, ఇలా 4 వస్తుంది. ఓకే, మొత్తం 38 ట్రయాంగిల్స్ మనకు రావడం జరిగింది. ఒకసారి మీరు గీసి చెక్ చేసుకోండి వస్తుంది. ఇది చూడండి, ఒక వ్యవస్థలో పశ్చిమంను వాయువ్యంగా మారిస్తే ఉత్తరం ఏ విధంగా అవుతుంది. సరే మీ అందరికీ డైరెక్షన్ తెలుసు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. నెక్స్ట్ గీస్తే ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఓకే, ఇక్కడ మనకి ఏమడుతుండే, పశ్చిమం వాయువ్యంగా మారితే పడమర అనేటువంటిది వాయువ్యంగా మారింది. అంటే ఇది ఏ డైరెక్షన్లో, ఇక్కడ సవ్య దిశలో 45 డిగ్రీస్ తిరుగుతుంది. సవ్య దిశలో 45 డిగ్రీస్ అంటే ఇప్పుడు ఉత్తరం అడిగినప్పుడు కూడా మనం ఏం చేయాలి, సవ్య దిశలో 45 డిగ్రీస్ తిప్పాలి. ఉత్తరం ఏమవుతుంది అన్నాడు, ఉత్తరం అంటే ఇది. ఓకేనా, ఉత్తరం ఇది, దీన్ని ఏం చేయాలి, సవ్య దిశ అంటే ఈ డైరెక్షన్ లో ఎంత 45 డిగ్రీస్ తిప్పాలి. 45 డిగ్రీస్ తిప్పితే మనకు ఉన్నటువంటిది ఏంది, ఈశాన్యం. సో అది ఏమవుతుంది, ఈశాన్యం అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవి మనకు అడిగినటువంటి క్వశ్చన్స్. నేను ఆర్ఆర్బి గ్రూప్ డి కొరకు 15 మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. 15 మాక్ టెస్ట్ సిరీస్ లో భాగంగా మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే ఇచ్చాను. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసి ఫస్ట్ మీరు ఏ నాలెడ్జ్ అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇంతవరకు మీరు ఎంత సంసిద్ధంగా ఉన్నారనేటువంటి తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీరు ఇంకా ఎంత బాగా ప్రిపేర్ చేయాలనేటువంటిది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, సో టెస్ట్ రాయడం వల్ల మీ టైం మేనేజ్మెంట్ ఏంటి, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఫ్రీ టెస్ట్ రాయండి. మరి ఫ్రీ టెస్ట్ ఎలా రాయాలంటే కింద మన యాప్ లింక్ ఇచ్చాను, సతీష్ ఎడ్యుటెక్ యాప్ లింక్ మీకు కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ రాయండి. ఫ్రీ టెస్ట్ మీకు అక్కడ ఓపెన్ చేసిన వెంటనే హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత మీకు నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్లో ఏమేమి అంశాలు ఉంటాయంటే మీకు 15 మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను. ఈ 15 మాక్ టెస్ట్లు అన్ని కూడా తెలుగులో ఉంటాయి. ప్రతి టెస్ట్ మీరు 3 టైమ్స్ రాయొచ్చు. 15 మాక్ టెస్ట్లతో పాటు ఇప్పుడు ఈ వీడియోలో చూసారు కదా మ్యాథ్స్ బిట్స్, అదే విధంగా ప్రీవియస్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి 1200 మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా 2000 ప్రీవియస్ లో అడిగినటువంటి జిఎస్ జీకే బిట్స్, ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి బిట్స్ నేను హ్యాండ్ రిటన్ లో రాశాను 100%. ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే. సో వాటిని మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫీజు వచ్చేసి 160 రూపాయల ఫీజు ఉండడం జరుగుతుంది.
అండ్ మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు ఈ టెస్ట్ అయితే రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈ రోజు తీసుకుంటే ఈ రోజు నుండి 6 మంత్స్ రాయొచ్చు. మీరు కావాలంటే మొబైల్లో రాసుకోవచ్చు, కావాలంటే సిస్టంలో కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అనమాట. కంపల్సరీగా ఫ్రీ టెస్ట్ రాయండి, మీ నాలెడ్జ్ చెక్ చేసుకోండి. అన్ని లెవెల్స్ కూడా ఎగ్జామ్కు తగ్గట్టుగా సిలబస్ ఆధారంగా మంచి హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పనిసరిగా ఫ్రీ టెస్ట్ రాయండి. నచ్చిన వాళ్ళు టెస్ట్ తీసుకొనడం మాత్రం మర్చిపోదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే మీ యొక్క సలహాలు సూచనలు నాకు తెలపడం మర్చిపోదు. వాటి ద్వారానే నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.